ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ఆదివాసీలకే సొంతమైనటువంటి అరుదైన జాతర మేడారం జాతర. అలాంటి జాతరలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లతోటి ఎత్తైన తోరణాలు, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కట్టడం హర్షణీయమైన, అంత ఎత్తైన తోరణాల మధ్య పూజారులు ఈసారి అమ్మల దర్శనం కోసం, అమ్మల దగ్గర చేసేటువంటి తంతు కోసం తీవ్రమైన ఇబ్బందులు, సామాన్య భక్తులతో సహా ఆదివాసీ పూజారులు, అమ్మలకి దైవాంశ సంభూతులైనటువంటి పూజారులు కూడా ఇబ్బందులు పడ్డారు. దానికి ప్రధాన పూజారే నేరుగా అమ్మల గద్దెల నుంచి ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది. నేపథ్యంలో పూజారుల సంఘంకు సంబంధించినటువంటి అధ్యక్షుడు జగ్గారావు గారు మనతోటున్నారు. ఒకసారి వారితో మాట్లాడు. జగ్గారావు గారు, అంటే సామాన్య భక్తులు ఇబ్బందులు పడడం ఒక ఎత్తు అయితే, అమ్మలకి పూజ చేసి నైవేద్యం సమర్పించి శాంతించేటువంటి పూజారులు కూడా ఆవేదన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి మేడారంలో ఎదురైంది. ఎందుకు సార్? ఎందుకంటే అక్కడ పోలీస్ వ్యవస్థ క్రమశిక్షణగా భక్తుల్ని పంపిద్దామనే ఆలోచనతో అతి ఉత్సవంతో పనిచేయడం జరిగింది. కానీ ఆ అతి ఉత్సవమే బంధించే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ తాళాలు వేయడము, గద్దెలకు మీరు పోవద్దు అనడము, ఇటువంటి అక్కడ ఏంటంటే వివిధ ప్రాంతాల నుండి పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎవరు తెలియదు. అందులో హై క్యాడర్ని అక్కడ పెడతారు. మామూలుగా ఎస్ఐనో సిఐనో పెడితే పోనీ అని, అది లోకల్ వాళ్ళని, స్థానికుల్ని పెడితే పోనీ అని వాళ్ళు ఇడ్చబెడతారు. వేరే వేరే డిస్ట్రిక్ట్ని పెట్టే వరకు వాళ్ళు లోనికి పంపించలేదు. ఇది మా రూలు, మాకు పై అధికారి చెప్పిండ్రు, మేము ఇడ్చబెడితే బాగా ఎక్కువ పబ్లిక్ గద్దలపై ఎక్కితే ఒత్తిడి అవుతుంది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అనే దాని మీద వాళ్ళు ఇట్లా చేయడం వల్ల మేము కూడా ఇబ్బంది పడ్డాం, నిర్బంధించబడ్డాం. అది కారణమవుతుంది. సో ప్రతి జాతరలో అటు అమ్మల గద్దెల వద్ద అటు సామాన్య భక్తులను, మీడియాని, విఐపిని అందరినీ కోఆర్డినేట్ చేసేటువంటి అరుణ్ లాంటి యువ పూజారి ఈసారి మమ్మల్ని బంధించారనేటువంటి ఆవేదన వ్యక్తం చేసి భక్తులతోటి తన ఆవేదనను పంచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. అంటే పూజారుల మనోభావాలు దెబ్బతిన్నాయా? ప్రధాన పూజారిని కూడా ఎంటర్ కావాల్సినటువంటి స్థితి. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు జరిగింది? ఎక్కడ లోపం ఉంది అనుకుంటున్నారు? లోపం అంటే ఇదేనండి, వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు, ఎన్సీసీ వాలంటీర్స్, వాళ్ళు గద్దెక్కిండ్రు. ఈ మున్సిపాలిటీ వర్కర్లు గద్దె పైన ఉన్నారు. అరుణ్తో కొంతమంది ఉన్నారు. ఇట్లా ఉండడం వల్ల అరుణ్ని అందరూ ద్వేషించడం వల్ల అక్కడ దిగు 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 పోలీసు వాళ్ళు కూడా ఏందా పూజారి ఎప్పటికక్కడ దిగు, ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చావు, ఈ టైప్లో చేయడం వల్ల ఆయనకు కొంచెం మనస్తాపం చెంది ఆవేశంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేనుండకపోతే ఎవరుంటారు? మన పూర్వీకుల నుండి చేసుకుంటూ వస్తున్నాము. నేను ఎందుకు వచ్చినా అమ్మవారికి ధూపదీపనం ఇచ్చేటందుకే వస్తేనే, వీళ్ళందరికీ ఏం తెలుసు, పోలీసులకు ఏం తెలుసు అనే ఆవేదన మీదనే ఆయన ఇబ్బంది పెట్టడం వల్ల ఆ మాట మాట్లాడడం తప్ప, లేకపోతే ప్రశాంతంగానే చేసుకోవచ్చు. సార్ జగ్గారావు సార్, అంటే అమ్మల గద్దెల వద్ద ఆదివాసీ పూజలు ప్రతిబింబించాలి, ఆదివాసీలు ఉండాలి, కానీ గద్దెల చుట్టూ వందల మంది పోలీసులు అమ్మల గద్దెలను చుట్టుముట్టడం అనేటువంటిది ఏ రకమైన సంకేతం సార్ ఇది? ఇక ఏంటంటే భక్తులు అమ్మవారి గద్దెల్ని టచ్ చేస్తే ఎల్లకాలం మనం ఆయురారోగ్యాలతో ఉంటాం అనేది భక్తుని యొక్క నమ్మకం. ఆ నమ్మకమే ఆ గద్దెల్ని సరౌండింగ్ చేస్తున్నారు, ఒత్తిడి చేయడం జరుగుతున్నది. ఆ గద్దె మీద ఇంత బొట్టు తీసుకుపోయినా, ఇంత అమ్మవారి బంగారం తీసుకుపోయినా మేము ప్రశాంతంగా ఉంటాము అనేది వాళ్ళ నమ్మకం, భక్తుల నమ్మకం. సార్, ఇన్ని జాతరలు చేశారు మీరు, చిన్నప్పటి నుంచి కూడా ఉద్యోగాన్ని వదిలి నెల రోజులు సెలవు పెట్టి మీ నాన్నగారి కళ్ళలో నీళ్లు చూసి అమ్మల సేవలో తరించేటువంటి మీరు ఇన్ని జాతరలు చూశారు. ఇన్ని జాతరలో ఈ జాతరలోనే అత్యధికంగా భక్తులు ఇబ్బంది పడడానికి, అన్ని రకాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తడానికి కారణం ఏంది? మీ అనుభవం ఏం చెప్తుంది? ఈ జాతర అంటే దాదాపుగా ఒక 18 జాతరలు నేను
టీనేజ్ అయిపోయినప్పటి నుండి 18 జాతరలో అమ్మవారి సేవలనే ఉన్నాను. చాలా ప్రశాంతంగా జరిగేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఏదో అమ్మవారికి ఈసారి ప్రభుత్వము అభివృద్ధి చేస్తున్నది అనే దాని మీద పెద్ద పెద్ద కట్టడాలు కట్టినరు అనే దాని మీద భక్తులు పోదాం, చూద్దాం, దర్శనం చేసుకుందాం అనే ఆలోచన మీద అది చాలా భక్తులు ఎక్కువగా రావడం వల్ల, ఒత్తిడి జరగడం వల్ల ఇబ్బంది అయింది. సో 2.5 కోట్ల మంది వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చి దర్శించుకుంటారు. కానీ మేడారంకి సంబంధించిన భక్తులు ఎప్పుడు గద్దెల మీద కనపడరు, దర్శించుకుంటారు. మీకు ప్రత్యేకమైన సమయం ఉంటుందా? ఎప్పుడు దర్శించుకుంటారు? మేము ఆగస్టు రోజున, అది మగ పండుగ అంటారు. ఆ మగ పండుగ రోజుగా సెప్టెంబర్లో పెద్దల పండుగ అంటాము. పెద్దల పండుగ రోజున, ఇప్పుడు తిరుగువారం రోజున ఇప్పుడే మేము పూజలు చేసుకుంటాం. సో ఇది మొత్తంగా అమ్మలకు 2.5 కోట్ల మంది ప్రజలు అమ్మలను దర్శించి తరించుకున్నటువంటి జాతర లోపల 18 జాతరలు చేసినటువంటి జగ్గారావు కావచ్చు, పూజారులు కావచ్చు, సామాన్య భక్తులు కావచ్చు, ఎన్నడూ ఈ రకంగా ఇబ్బందులు పడలేదు, పూజారుల మనోభావాలు దెబ్బతినలేదు, ఈ రకంగా పోలీసులకు సంబంధించినటువంటి చర్యలు తీవ్రంగా బాధించాయని చెప్పి జగ్గారావు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.